త్రాగునీటి పైప్ లీకేజ్తో మంచినీరు వృధాగా పోతున్నా మరమ్మతులు చేయడంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడంపై ప్రజలు మండిపడ్డారు. సిద్ధవటం మండలంలోని మాధవరం గ్రామంలోని సరస్వతి స్కూల్కి వెళ్లే రహదారి నందు గత 10 రోజులుగా త్రాగునీటి పైప్ లీకేజ్ కావడంతో త్రాగునీరు వృధాగా పోయి అపరిశుభ్రత పేరుకుపోయి రాత్రి వేళలో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, త్రాగునీరు వృధాగా పోవడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడుతుందని మంగళవారం ఆ ప్రాంత మహిళలు తెలిపారు. ఆలీనగర్లో ఉన్నటువంటిది ఇనపైపు డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ని వండుకొని వాళ్ళు రోడ్డు ఫార్మేషన్ వేస్తామని చెప్పేసి దాన్ని తొలగించేసి సపరేట్గా పైప్ లైన్ని వేయమన్నారు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్గా ఎంసీఎల్ పెట్టి లబ్బర్ పెట్టేసి చుట్టాం. ఆడ వండుకొని నిన్న ఎవరో వండుకొని అది కొంచెం లాగేశారు లబ్బరు, అది లీక్ అవుతుంది. అది మా సమస్య నాకు తెలిసింది. వెంటనే మేము ఏం చేస్తున్నామంటే ఆ పైపు లైను ఆడ రోడ్డు కొత్త రోడ్డు వేస్తున్నారు కాబట్టి అది రోడ్డుకు అడ్డంగా ఉన్నది. ఆ అడ్డంగా తొలగించేసి పైప్ లైన్ చక్కగా చేయాలనుకోవడము. ఆ నీళ్లు కారకుండా అరేంజ్ చేస్తాం ఇమీడియట్గా 24 అవర్స్లో దాన్ని నీళ్లు కారకుండా అరేంజ్ చేసేసి అది జిఏ పైపు మొత్తం లైన్ తొలగించేసి రోడ్డు ఫార్మేషన్ చేసుకుంటారు కాబట్టి అడ్డం రోడ్డుకు మధ్యలో ఉందన్నమాట. అది ఫార్మేషన్ చేయాలి కాబట్టి ఆల్టర్నేటివ్గా మేము వాటర్ లీక్ కాకుండా చేసేసి పైప్ లైన్ చక్కగా వేసేస్తాం, ఏది దానికి ఆనుకొని. అది విషయం. ఫస్ట్ 24 ఆల్టర్నేటివ్గా లీక్ కాకుండా చేస్తాము. రోడ్డు పునరుద్ధరించేటప్పుడు చక్కగా లైన్లు వేస్తాం. ఓకే.